హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెరువులో చేపలు పడడం ఎలా అన్నది ఈ వీడియో మనం తెలుసుకుందాం. ఇది ఒక పెద్ద గాతలో చాలా నీరు ఉన్నాయి. వాళ్ళ నీరుకు చాలా కష్టపడి నీరు ఇంతవరకు తోడారు. చూడండి, ఇందులో చేపలు చాలా బాగా ఆడుతున్నాయి. ఇంకా చాలా చెరువు చేపలు, బురద చేపలు ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇందులో చాలా పెద్ద పెద్ద చేపలు ఆడుతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి చూడాలి, లాస్ట్కి వీళ్ళకి ఫలితం దక్కుతుందో లేదో చూడాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చేపలు అయితే చెరువులో బాగా మస్తుగా ఆడుతున్నాయి. ఏమో, చేపల సైజుని బట్టి చూడాలి ఇవి ఎంత పెద్దవి ఉంటాయో. మరి వీళ్ళు చాలా సాయంతో, బకెట్ల సాయంతో ఈ గాతలో ఉన్న నీరును ఉన్న పక్క పొలాలకి బాగా తోడుతున్నారు. వీళ్ళ కృషికి బాగా చెప్పాలి. వీళ్ళకి అనుకున్నట్టుగా చేపలు దొరుకుతాయేమో చూడాలి. చేపలు అయితే చెరువులో గాతలో బాగా పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి చూడాలి వాళ్ళకి ఎన్ని దొరుకుతాయో ఏంటో. చూడండి ఫ్రెండ్స్, చేపలు చూడండి ఎంత బాగా ఆడుతున్నాయో. ఇవి వీళ్ళ మడిలోకి వాటర్ అంతా తోడేశారు. ఏమో, ఈ బకెట్ తోడేటప్పుడు వాటి నుంచి చేపలు వెళ్ళిపోతాయేమో మరి చూడాలి. కానీ చేపలు మాత్రం ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. ఇవి వీళ్ళు ఆశించినట్టుగా చేపలు దొరుకుతాయేంటో మరి చూడాలి. వీళ్ళ కష్టం మాత్రం చెప్పాలి ఫ్రెండ్స్, ఇంతంత కాదు. చూడండి, ఇప్పుడు వీళ్ళు చేపలు పడడానికి స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్, వీళ్ళ చూడండి చాలా బాగా చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఎంతగా ఉంటాయో చూస్తేనే మనకు తెలుస్తుంది. వీళ్ళ పట్టుతున్నారు కానీ ఏమి వీళ్ళకి చేపలు కనబడుతున్నాయి కానీ దొరకట్లేదు. నీళ్ళ కొంచెం ఎక్కువైపోయినట్టు అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. మరి చూడాలి. ఫస్ట్ ఒక చేప దొరికింది. వీళ్ళు ఇంకా నీళ్ళు కొంచెం తోడుతున్నారు, నీరు ఎక్కువైపోయిందని, దానివల్ల చేపలు దొరకట్లేదని. బయటికి నీరు తోడేసి కొంచెం నీళ్ళు తగ్గాక చేపలు పడదామని చూస్తున్నారు. వీళ్ళకైతే చేపలు అయితే దొరుకుతున్నాయి. కొన్ని చేపలు వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతున్నాయి కూడా. అవి చిన్న చిన్న పరుగులు వెళ్ళిపోతున్నాయి, చిన్న చిన్న చేపలు. కానీ పెద్ద పెద్ద చేపలు మాత్రం ఇంకా అందులోనే ఉన్నాయి. ఇవి వీళ్ళకి చూడండి ఫ్రెండ్స్, ఆ గాతలో చిన్న చిన్న పరుగులు దొరుకుతున్నాయి, చిన్న చిన్న చేపలు. వీళ్ళు చాలా పెద్ద గాతనే తోడేసి బాగా కష్టపడ్డారు. మరి వీళ్ళకి ఇప్పుడు చేపలు పట్టడం స్టార్ట్ చేశారు. చేపలు అయితే బాగానే ఉన్నాయి. కానీ అవి చూడండి ఫ్రెండ్స్, ఇవి బురద చేపలు అంటారు. ఇవి బాగా మంచి చేపలు. ఇవి మంచి టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్. వీటిని వండుకుంటే గర్భిణీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు ఈ చేపలు తింటారు. ఇవి మార్కెట్లో కూడా రేటు బాగానే కేజీ 500 వరకు పలుకుతుంటున్నాయి. మరి చూడాలి వీళ్ళకి ఎన్ని కేజీలు దొరుకుతాయో చూడాలి ఫ్రెండ్స్. వీళ్ళైతే బాగానే కష్టపడి వాటర్ తోడారు. చేపలు కూడా అలాగే ఉన్నాయి. కొంచెం బురద దాని మీద కొంచెం చేపలు కొంచెం దొరుకుతాయి కానీ కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. మరి ఓపికగా ఉండాలి. చేపలు అయితే బాగానే ఆడుతున్నాయి గాథ నిండానా. వీళ్ళు పట్టడం కొంచెం ఇబ్బందిగా పట్టినట్టుగా ఉంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఒక చేప మాత్రం చూడండి, ఓ బొబ్బా చూడండి ఫ్రెండ్స్, దొరికేసింది. పెద్దవే దొరుకుతున్నవి. వీళ్ళకి పర్వాలేదు ఫ్రెండ్స్, అనుకున్నట్టుగానే దొరికినట్టుగా ఉన్నాయి. చేపలు అయితే మంచిగానే ఉన్నాయి. వీళ్ళకి ఈ రోజుకి సరిపోతాయి అనుకుంటాను ఫ్రెండ్స్ ఈ గాథలో ఉన్న చేపలు. మరి బాగానే పడుతున్నారు. దీన్ని బట్టి మరి చూడాలి. వీళ్ళకి పెద్దవని చిన్నవని కూడా అన్నీ దొరుకుతున్నాయి. వీళ్ళకి పెద్ద చేపలు ఏం దొరకట్లేదు. ఇంకా బురద చేపలు మాత్రమే దొరుకుతున్నాయి. అవేనా ఇంకేమైనా ఉంటాయో చూడాలి. అన్నీ చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలి. మరి కొంచెం ఎంత వీడియో కానీ మొత్తం చేపలు పట్టే విధానం అంతా తెలియాలి కదా ఫ్రెండ్స్. ఇలా చేపల పురాణంలో చిన్నప్పుడు పట్టేవారు, ఇప్పుడు మళ్ళీ పడుతున్నారు. ఇలా పట్టడం మంచిదే. అప్పట్లో పొలాలకి నీరు పెట్టేటప్పుడు ఆ గాతల్లో చేపలు చేరేవి. అవి ఇప్పుడు పొలం పన్నులు అయిపోయాయి కాబట్టి ఫ్రెండ్స్, బాగా పొలంలో ఉన్న నీరుని వాడి ఇలా చేపలు పడుతున్నారు. చూడండి, 2 చేతులతో చేప తెచ్చాడు. మరి చేపలు అయితేనే బాగానే దొరికాయి, చెరువు చేపలన్నీ. ఏమో బకెట్ నిండా దొరికేస్తాయేమో మరి చూడాలి. చేపలు అయితే బాగానే ఉన్నాయి. వీళ్ళు ఎంతసేపు
చిన్న చిన్న చేపలే దొరుకుతున్నాయి. మరి ఇందులో పెద్ద చేపలు ఏమీ లేనట్టుగా ఉన్నాయి. కానీ పెద్ద చేపల కన్నా ఈ చేపలే ఫ్రెండ్స్ బాగా రేట్ ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో. ఈ 500 వరకు పలుకుతున్నాయి. పెద్ద చేపలు వచ్చేటప్పటికి 150, 200 వరకు మాత్రమే పలుకుతున్నాయి. వీళ్ళు చాలా కష్టపడి చేపలు పడుతున్నారు. వీళ్ళకి అనుకున్నంత ఫలితం దక్కినట్టుగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, వీళ్ళు కంప్లీట్గా నీరుని మొత్తం బురదగా చేసేసారు. బురదలో ఉన్న నీరు వీళ్ళు చుట్టుపక్కల అన్ని అంచులన్నీ కలుపుతున్నాయి. ఎందుకంటే బురద చేపలు కాబట్టి ఆ బురదలో ఏమైనా చేపలు ఉండివన్నీ మళ్ళీ నీటిలోకి వస్తాయి కాబట్టి వాళ్ళు బురద చేపలు అన్నిటిని కలిపి నీటిలోకి లాగుతున్నారు. వీళ్ళ చిన్న చిన్న చేపలు అయితే మాత్రం బాగానే కనపడుతున్నాయి. చేపలు అయితే బాగానే దొరికినాయి. వీళ్ళిద్దరికీ ఫలితం దక్కినట్టు అనిపిస్తుంది. వీళ్ళు అనుకున్నట్టు ఆశించినట్టుగానే ఉంది. చేపలు మాత్రం బాగానే ఉన్నాయి, పర్వాలేదు. వీళ్ళు పడిన కష్టానికి ఫలితం దొక్కిందని అనుకుంటున్నాను. మరి ఇంకేమైనా దొరుకుతాయేమో చూడాలి. చేపలు అయితే అన్నీ బురద చేపలే దొరుకుతున్నాయి. ఏమి పెద్ద చేపలు ఏం దొరకట్లేదు. ఈ చిన్న చిన్న చేపలే దొరుకుతున్నాయి. ఈ చేపలే మార్కెట్లో చాలా రేట్ ఎక్కువగా పలుకుతుందని కూడా మీకు చెప్పాను. ఇవి ఇందులో పెద్ద చేపలు లేవు కాబట్టి కొంచెం బాధాకరం. అయినా పర్వాలేదు, వీళ్ళకైతే చేపలు అయితేనే బాగానే దొరికాయి. చిన్న చేపలైనా ఆశించినంత ఫలితం దక్కినట్టుగా తెలుస్తుంది. చూడండి, చేపలు మాత్రం బాగానే ఫ్రెష్ చేపలాగా ఉన్నాయి. ఇవి మార్కెట్లో చాలా రేటు కూడా పలుకుతాయని చెప్పుకున్నాం. చూడాలి ఫ్రెండ్స్. మరి వీళ్ళకి ఫైనల్గా చూడండి, ఇన్ని చేపలు దొరికాయి. సుమారుగా ఇద్దరికి సరిపడగానే దొరికాయి. ఇద్దరు కష్టం ఫలితం దొరికినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.